హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో చాలామంది చాలా రెగ్యులర్గా కామన్గా సార్ నాకు ఈ మణికట్టు దగ్గర విపరీతంగా నొప్పి ఉందండి, చెయ్యంతా బరువు ఎక్కిపోతుంది, ముద్దు బారుతుంది, పనులు చేసుకోలేకపోతున్నాను అని రెగ్యులర్గా చెప్తుంటారు. అట్లీస్ట్ మంత్కి ఒక్క పేషెంట్ అయినా వస్తారు. సో ఏంటండి ఏమైంది, పడ్డారా, దెబ్బ తాకిందా, ఏమైనా యాక్సిడెంట్ అయిందా అంటే లేదు సార్ నేను పడలేదు, దెబ్బ తాకలేదు, నాకేం కాలేదు, నాకు జస్ట్ ఇక్కడ నొప్పి అవుతుంది బాగా, ఇదంతా చెయ్యి గుంజేస్తుంది. కొంతమంది అయితే నాకు మెడంతా చెయ్యంతా లాగుతుంది, మెడ వరకు లాగుతుంది, ఇదంతా అంటే ఈ ప్రాబ్లంకి వాళ్ళు మిగతా ప్రాబ్లమ్స్ కూడా యాడప్ చేసి చెప్పేస్తారు. సో పేషెంట్ని డీటెయిల్డ్గా చూసి లైక్ పడ్డారా, దెబ్బ తాకిందా, అసలు ఎందుకు వచ్చింది, ఏమైనా జ్వరం వచ్చిందా ఏంటి, ఇవన్నీ చూసి తర్వాత వాళ్ళు చెప్పే దాంట్లో టిపికల్గా ఈ 3.5 ఫింగర్స్ కనుక ముద్దుబారుతుంది, బరువు ఎక్కుతుంది అంటే అది కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అతి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో, తర్వాత థైరాయిడ్ పేషెంట్స్లో ఈ చెయ్యంతా ఇట్లా 3.5 వేళ్ళు ఇట్లా లాగుతోంది, బరువు ఎక్కుతోంది, తిమ్మిరెక్కుతోంది అంటే అది కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి చాలా సింపుల్ టెస్ట్, ఫ్యాలెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు వాళ్ళు ఇలా పెట్టారు అంటే ఇక్కడ మీడియన్ నర్వ్ కంప్రెస్ అయిపోయి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఫ్యాలెన్స్ టెస్ట్ అంటారు. ఒక 2 మినిట్స్ ఇలా పెట్టాలి. ఇక రెండో టెస్ట్ డర్కన్స్ టెస్ట్ అంటారు. ఈ బొటన్ వేలు ఇక్కడ గట్టిగా ప్రెస్ చేస్తే వాళ్ళకి అన్బేరబుల్, భరించలేని నొప్పి ఉంటుంది అనమాట. సో ఇదొక టెస్ట్. సో ఎవరిలో కామన్ అంటే డయాబెటీస్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో, ప్రెగ్నెన్సీ టైంలో కామన్గా వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా పాత ఓల్డ్ డిస్టల్ అండ్ రేడియస్, మాల్ యునైటెడ్ డిస్టల్ అండ్ రేడియస్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉండి ఆ కెనాల్ కనుక కంప్రెస్ అయిపోతే అప్పుడు కూడా మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. సో బేసిక్గా ఇక్కడ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే కార్పల్ టన్నల్, ఇక్కడ ఉన్న బోన్స్ని కార్పల్ బోన్స్ అంటారు. సో ఆ మధ్యలో ఒక టన్నెల్ అనేది ఒకటి ఫార్మ్ అయి ఉంటుంది. ఆ టన్నెల్లోంచి మీడియన్ నర్వ్ అనేది వెళ్తుంది. సో ఆ మీడియన్ నర్వ్ ఎప్పుడైతే కంప్రెస్ చేయబడుతుందో, కంప్రెస్ అవ్వబడుతుందో అప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం. సో అందుకనే పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ దగ్గర హిస్టరీ తీసుకోవాలి. తర్వాత ఇనీషియల్గా మనం ట్యాబ్లెట్స్ ఇస్తాము. ట్యాబ్లెట్స్ తగ్గట్లేదంటే వన్స్ డయాగ్నోసిస్ కనుక కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు ట్యాబ్లెట్స్ కూడా తగ్గట్లేదంటే మనం వాళ్ళకి మామూలు స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి, ఏంటి అంటే చాలామంది కార్పల్ టన్నల్ సిండ్రోమ్తో వచ్చేవాళ్ళు ఎక్స్రే నార్మల్గానే ఉంటుంది, వాళ్ళు ఎక్స్రే కూడా తీర్చుకుంటారు, ఎక్స్రే నార్మల్గా ఉంటుంది, ఎక్స్రేలో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎముకలలో కాదు కదా ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఒక డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చి మీడియన్ నర్వ్ ఎప్పుడైతే ఒత్తబడిపోతుందో, మీడియన్ నర్వ్ మీద ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, అది కంప్రెస్ అవ్వబడిందో అప్పుడు మనకి కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే ఒక ఫీచర్స్ కనపడతాయి. సో అది మనకి ఎక్స్రేలో కనపడదు. సో ఎక్స్రే ఓన్లీ మనకి ఏదైనా డిస్టల్ అండ్ రేడియస్ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, రిస్ట్ జాయింట్కి సంబంధించి ఏమైనా ఆర్థరైటిస్ చేంజెస్ ఉన్నాయా, అది చూడడానికి మనకి ఎక్స్రే హెల్ప్ అవుతుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ అల్ట్రాసౌండ్ రిస్ట్ జాయింట్లో మనకి ఎట్లా కంప్రెస్ అయింది, ఏమైంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇనీషియల్గా మనం మందులు ఇస్తాము ట్రీట్మెంట్ కింద, తర్వాత ట్యాబ్లెట్లు, ఎనసైడ్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. దాంతో కూడా తగ్గట్లేదంటే లోకల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక దాంతో కూడా తగ్గట్లేదు, విపరీతంగా రిస్ట్లో పెయిన్స్ ఉన్నాయంటే ఇక లాస్ట్ ఆప్షన్ కింద కార్పల్ టన్నల్ రిలీజ్ అనేది మనం చేస్తాం అన్నమాట. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా చిన్న సర్జికల్ ప్రొసీజర్, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఏం చేస్తామంటే ఇక్కడ కార్పల్ టన్నల్ దీన్ని ఇక్కడ ఇన్సిషన్ ఇచ్చి ఎక్కడ అంటే మనం ఇంత డీటెయిల్డ్గా ఇక్కడ చెప్పలేము కాబట్టి ఇక్కడ ఇన్సిషన్ ఇచ్చి ఓపెన్ చేసి ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ అనేది ఒక లిగమెంట్ ఉంటుంది, దాన్ని మనం కట్ చేయాలన్నమాట. అక్కడ ఏమవుతుందంటే అప్పుడు ఆ మీడియన్ నర్వ్ మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది, దాని మీద ప్రెషర్ తగ్గుతుంది, పేషెంట్కి చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Like and subscribe Eagle Health and Beauty.